మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పూలే విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన సంఘ సంస్కర్త విద్యను అభ్యసించడం ద్వారా అసమానతలు తొలగిపోతాయని, బడుగు బలహీన వర్గాల విద్య అభివృద్ధికి కృషి చేశారని అన్నారు। సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతుడు, ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ పాల్గొన్నారు। జ్యోతిరావు పూలే గారి ఆశయాలను అమర్ హై హమారే జ్యోతిరావు పూలే అమర్ హై హమారే జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ముఖ్యంగా పేద వర్గాల వాళ్ళకు, బడుగు వర్గాల వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తూ తన సతీమణి అయినటువంటి సావిత్రి పూలకు కూడా తను ఒక విద్యావంతురాలు కావాలి, భవిష్యత్తులో కూడా మహిళలకు ఆదరణ ఉండాలన్న ఉద్దేశంతో తను ప్రోత్సహించడం అన్నది ఎంత ముందు తరం ఆలోచనతో చేసిండో అన్నది మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్లో చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి గతంలోనే తాను ప్రకటించడం జరిగింది। దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు బీసీల యొక్క సంఖ్యాపరంగా ఎంత ఉన్నారు అన్న విషయాన్ని గణన చేయాలని చెప్పి కూడా నిర్ణయం చేశారు। రాహుల్ గాంధీ గారు కూడా మొన్న ఉక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణం చేసేది ఏంటంటే ఎక్స్రే తీస్తామని చెప్పాడు। మన దేశం లోపల బడుగు వర్గాల వాళ్ళు, పేద వర్గాల వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒక ఎక్స్రే జనగణన చేస్తేనే మనకు ఎక్స్రే వస్తుంది, ఆ ఎక్స్రేని బట్టే పాలన చేస్తామని చెప్పి స్పష్టంగా మొన్న మీరు తుక్కుగూడ సమావేశానికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది। కాబట్టి కాంగ్రెస్ పార్టీనే పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ